ఇప్పుడు ఈ మొత్తం పిల్లి మెడలో గంట కట్టడానికి నలుగురో 10 మందో ఒకవేళ వస్తే అల్లు అరవింద్ గారు రాకపోయినా పర్లేదు, వీళ్ళందరూ కూర్చొని వైజాగ్లో మాట్లాడుకుంటున్నారు. థియేటర్ల బంద్ అయితే ప్రస్తుతానికి లేదు. ఆలోచన విరమించుకున్నారు. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, మీరు బెనిఫిట్ షోలు వేసుకున్నప్పుడు పైన వచ్చే లాభాలని మీరు తీసుకుంటున్నారు కదా, అందులో కూడా మాకు 10 పైసలు ఇవ్వండి. చిన్న థియేటర్లు కాస్త ఫ్యాన్లు రిపేర్ చేయించుకుంటాం, టాయిలెట్లు శుభ్రం చేయించుకుంటాం, ఆ 10 పైసలతో వచ్చే 10 పైసలు అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నది. మల్టీప్లెక్స్లు గోల వదిలేయండి. మల్టీప్లెక్స్లు ఎలాగో వాళ్ళకి మల్టీప్లెక్స్లకు షేర్ వెళ్తుంది, చిన్న థియేటర్లకు ఎందుకు వెళ్ళలేదు అది వాళ్ళ కన్సర్న్. వాళ్ళకి చెప్పుకోవడం చేతకాక ఈ రకంగా మేము బంద్ చేస్తాం అంటే చెరువు మీద వెలిగారు వాళ్ళు. అది వచ్చిన సమస్య. ఇవాళ 28వ తారీఖు కూర్చుంటప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తే బాగుంటుంది కదా. సినిమాకి సంబంధించినటువంటి సినిమా నిర్మాత, అదేవిధంగా ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎగ్జిబిట్, ఈ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జిబిట్. థియేటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఏంటి? చాలా థియేటర్లు మూతపడ్డాయి, చాలా థియేటర్ క్లోజ్ చేసుకొని కన్వెన్షన్ హాల్స్ పెట్టుకున్నారు. ఏవో మా వల్ల కాదు ఇక నడపటం థియేటర్స్ అనేటువంటి సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి ట్యాక్సెస్, కరెంటు బిల్లులు, వాటిని కట్టలేనటువంటి పరిస్థితులు, ఇవన్నిటిలో నేపథ్యంలో నడపలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు అని అంటే, దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి కొంతమంది నిర్మాతలు లేదా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, మిగతా దిల్ రాజు లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మీరు నడపలేకపోతే మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేస్తే మేము నడుపుతాం అని ఈ నలుగురు లేకపోతే 10 మందో మొత్తం థియేటర్లని లీజుల పేరుతో తీసుకొని, దీన్ని నడిపేది ఎవరు? మళ్ళీ లీజుకి ఇచ్చినటువంటి అసలు ఓనరే నడుపుతాడు పాపం. అసలు ఓనర్ అతను, కానీ అతను వెళ్ళి కూర్చొని ఎవరికో లీజు ఇచ్చి పనిచేసినట్టు నడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. సమస్య అది, తీవ్రమైనటువంటి సమస్య. ఇప్పుడు అలాగా థియేటర్లను లీజుకు తీసుకొని అవకాశంగా వాడుకున్నటువంటి ఇలాంటి ఎవరైతే నలుగురో 10 మందో ఉన్నటువంటి వాళ్ళు ఈ థియేటర్లను అడ్డం పెట్టుకొని తమకు సంబంధించినటువంటి వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసుకున్నటువంటి విధంగా, ఇంకొకళ్ళ సినిమాలు అసలు రిలీజ్ కాకుండా ఉండేటువంటి విధంగా కుట్రలు చేయటం అనేటువంటి అంశము ఇదొక మాఫియా కింద మారినటువంటి పరిస్థితులు ఈ రోజున తెలుగు సినిమా కానివ్వండి, లేకపోతే అన్ని చోట్ల కూడా ఈ పరిస్థితులు వచ్చినటువంటి. కృష్ణాంజలి గారు, ఇంకో ప్రశ్న దీనికంటే, పుష్పకి జరిగిన పుష్ప సందర్భంలో తమకి సపోర్ట్ రాలేదన్న వేదన కడుపులో పెట్టుకున్న అల్లు అరవింద్ గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తాను దీనికి డిస్టెన్స్ అంటే దూరం చేసుకున్నారు. ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ కాను అనేది ఆయన మనసులో అది ఉందా? పుష్ప అప్పుడు మాకు ఎవరూ సహకరించలేదు, ఇప్పుడు వచ్చి మాత్రం మేము ఎందుకు మాట్లాడాలనే పద్ధతిలో ఆయన ఏమన్నా మాట్లాడి ఉండే అవకాశం ఉందా? అలాంటివి కూడా సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమండి, నిన్న అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విషయం గిన ఛాంబర్లో తేలకపోతే పెద్ద మనిషిగా చాలా విషయాలను నేను పరిష్కరించినటువంటి ఇది ఉంది, నేను కావాలంటే అప్పుడు వెళ్ళి పరిష్కరిస్తానని కూడా విలేకరులు అడిగినటువంటి దాంట్లో చెప్పాను. నేను నా యొక్క అభిప్రాయాన్ని, నా దృష్టికోణాన్ని నేను పరిశీలన ప్రకారంగా నేను చెప్పాను. శాంతి ప్రసాద్ గారికి ఈ గుడ్డోళ్ళు తర్వాత ఏనుగులు వ్యవహారం ఏంటి ఆయన ద్వారా ఆయన చెప్పాడు, ఆయన అభిప్రాయాన్ని ఆయన నేను గౌరవిస్తాను, కాదండి. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అల్లు అరవింద్కు సంబంధించినటువంటి విషయంలో, అల్లు అర్జున్కు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వ్యవహారం కక్ష సాధింపు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా జరగలేదు అనేటువంటి దాని మీద అల్లు ఫ్యామిలీ చాలా సఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా, మీకు సమస్య ఉంది, మీ సమస్యకే మేమే పరిష్కరించగలమని, పెద్ద మనిషి తరంలో మీలాగా మేము వేధింపులు గురి చేసేటువంటి వ్యవహారం కాదు, మీ సమస్యను మేము పరిష్కరిస్తామని వచ్చాడు అనేటువంటిది మాత్రం నాకు కనపడుతున్నటువంటి అంశం. అది వాళ్ళు ఎలా అయినా తీసుకోవచ్చు. రెండవ అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ విధంగా మేము పరిశ్రమని సినిమా దాన్ని సమస్య మొత్తాన్ని పరిశ్రమగా గుర్తిస్తాం, మేము దీన్ని అంతా కూడా మారుస్తాం, దీనికి మేలు చేస్తాం, ఇవన్నీ కూడా 11 నెలల్లో మీరు చేసి ఉండొచ్చు, ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. మీ సినిమా రిలీజ్ అంటే సమస్య వచ్చినప్పుడు మీ సమస్యని ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంగా ఉన్నటువంటి పవర్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసేదానికి ఏమిటి డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగింది అదే కదా, జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయలేదనే ఇదంతా చేశాడని కదా ఆ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మాట్లాడింది.
నిజంగా అందుకే చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కొంచెం క్రూరంగా వ్యవహరించాడు, నో డౌట్ అట్ ఆల్. కానీ ఈ రోజున ఆ, పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు కదా. అంటే నోట్లో ఏమి ఇచ్చాడు? మీ థియేటర్లో జరిగే తప్పులు, అదేవిధంగా మీ థియేటర్లో జరిగేటువంటి ఏవైతే తినుబండారాలకు సంబంధించినటువంటి అమ్మకాలు, వ్యవహారము, వీటికి సంబంధించినటువంటి మొత్తం సమీక్షిస్తాము అని అంటే ఇంకా సమీక్షించిన తర్వాత వాడు ఎక్కడ థియేటర్ ఉంటుంది మూతపడిద్ది. అయితే నువ్వు సమీక్షించిన తర్వాత నువ్వు సమీక్షించాల్సింది ఎప్పుడు? నువ్వు ముందే సమీక్షించుండాల్సి. సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కందులు దుర్గేష్, జనసేన పార్టీ. నువ్వు 11 నెలలు ఏం చేసావు? నువ్వు 11 నెలలు ఏం చేయకుండా ఇప్పుడు హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సినిమా సమస్య వచ్చిన కల్లా, పవన్ కళ్యాణ్ సమస్య వచ్చిన కల్లా ప్రభుత్వం మీకు ఉపయోగపడేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి నైతికంగా ఆయన ముందు వచ్చినటువంటి ప్రశ్న. అయితే నేనేమంటానంటే కనీసం ఈ రోజన్నా పవన్ కళ్యాణ్ ఆ విధంగా స్పందించాడు, మీరు ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా నేను చెప్తాను. ఇందాక ఇంకొక పాయింట్ కూడా మీరు ఒక ప్రస్తావన చేశారు, శాంతి ప్రసాద్ గారికి సమాధానం చెప్పి దానికి ఒక క్లారిఫికేషన్ చెప్తాను. ఏంటి అంటే అసలు ప్రభుత్వానికి ఈ సినిమా పరిశ్రమ ఏ సంబంధం అంటే అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు? మేము అనుమతులు ఇస్తాం షూటింగులకి, అదే విధంగా మేము ట్యాక్సులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగులు ఉంటారు, లేకపోతే కార్మికులు ఉంటారు వ్యవహారం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క డ్యూటీ అండి. ప్రభుత్వము మీరు చట్టబద్ధంగా వాళ్ళకి చెయ్యాలి. చేస్తేనే ఆ పరిశ్రమ 24 క్రాఫ్ట్స్లో కొన్ని వందల వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది అది. దాన్ని మీరు నిర్వీర్యం చేసేటువంటి హక్కు అధికారం మనకెవరికి లేదు. ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా ప్రోత్సహించేటువంటి విధంగా చేయాలి, తప్పులుంటే సరిదిద్దాలి, అంతేకా తప్ప ఆయన కూడా ఫైనల్గా ఏం చెప్పాడు? పెత్తనం చేయడం కరెక్ట్ కాదు అంటాడు. కానీ డిప్యూటీ సీఎం ఆఫీస్ రిలీజ్ చేసినటువంటిది మాత్రం బెదిరింపు ధోరణిలో ఉన్నటువంటిది మాత్రం స్పష్టంగా. రైట్. శాంతి ప్రసాద్ గారు మీరేమంటారు? పుష్ప ఎపిసోడ్ మనసులో పెట్టుకున్నాడా అల్లు అరవింద్ గారు? నేను తర్వాత చెప్తాను. నేను మొట్టమొదటి చెప్పిన సామెత కట్టుకున్నాను. నువ్వు తీసుకెళ్లి ఇది ఏరు కాలరా అని చెప్పిన విండో అది స్తంభమే అంటాడు. ఎందుకంటే పిడివాదం అంతే, గుడ్డివాదము, ద్వేషవాదము. ఇక దానికి అంతకన్నా సమాధానం చెప్పదలుచుకోండి. ఇక రెండవ మాటకు వస్తే అసలు సినిమా పరిశ్రమ ఎక్కడ చచ్చిపోయింది? ఇది కదా మనం ఇప్పుడు చూడాల్సింది. గతంలో ప్రొడ్యూసర్ ఉండేవాడు, నటులని దర్శకులను సెలెక్ట్ చేసుకునేవాడు, ఒక కథాంశం తీసుకుని సినిమా తయారు చేసుకునేవాడు. డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్లతో తన ఒప్పందాలు చేసుకుని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సినిమా విడుదల జరిగేది. తర్వాత ఆ యొక్క డబ్బులు ప్రవాహం అనేది వారి పద్ధతుల్లో అట్లా సాగేది. ఎక్కడా కూడా ఇది ఉండేది కాదు. పెద్ద సినిమా బతికేది, చిన్న సినిమా బతికేది. పెద్ద నటులు ఉండేవాళ్ళు, చిన్న నటులు ఉండేవాళ్ళు. కుటుంబాలకు కూడాను ఇటువంటి నొప్పి లేకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాలు చూసేవారు. కానీ ఎక్కడ దెబ్బతింది? ఈ డిస్ట్రిబ్యూషన్ చోట కొంతమంది తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న తర్వాత మా సినిమా మీ థియేటర్లు ఇచ్చాలంటే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి తర్వాత ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి కూడా బెదిరించి వాళ్ళ సినిమా హాల్స్ లీజులు తీసుకున్నారు. సినిమా పరిశ్రమను తమ గ్రిప్ లో పెట్టుకున్నారు. తమ ఆడిచిందలాట. తమ ఏ సినిమా అనుకుంటే ఆ సినిమానే విడుదల అవుతుంది, ఏ సినిమా వద్దు అనుకుంటే ఆ సినిమా విడుదల కాదు. లేదా వాడు బలవంతంగానే వీళ్ళకి అమ్ముకోవాలి, నష్టానికైనా సరే అమ్ముకోవాలి. ఈ కబంధ హస్తాలు ఇరుక్కున్న ఈ సినిమా పరిశ్రమ వల్ల ఎవరెవరు ఎంతెంతగా దెబ్బతిన్నారో మనం ఇప్పుడు చూస్తున్నాం. దాన్ని నేను చూడను, నేను కనను, నేను వినను, నా వాదన నాదే అనుకునే వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏం లేదు. సరే, అది పక్కన పెడితే సార్, ఇప్పుడు పుష్పాది ఏమన్నా మనసులో మా సోదరుడు అది కూడా చెప్తా. మా సోదరుడు మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, పిలచలా ఓకే, ఎవడో పిలవలా, ఎందుకు ఆ రోజు చిరంజీవి గారిని పిలిచా? ఎంపీ టికెట్ ఇచ్చేసి జనసేనకి చిరంజీవి గారికి మధ్యలో పొల్లాడదామని ట్రై చేశారు. కానీ మీ ఇంటికి వచ్చారు, చక్కగా మీ ముందు ఆరగించి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఆయన ఏమని చెప్పాడు? నేను రాజకీయాలు వదిలేసా, నేను ఎటువంటి ఎంపీ పదవులు ఎవరు ఇచ్చినా కానీ తీసుకునేది లేదని స్పష్టత చిన్నది. రెండోసారి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు రెండోసారి చిరంజీవి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నీ ప్రవర్తన కదా ప్రశ్నించింది. నువ్వు మొదటి ఇచ్చి పెల్చలా అనే దానికి నువ్వు ఇచ్చిన ముందుకి నువ్వు ఇచ్చిన గౌరవాన్ని ఎవరు కాదల్లా. ఆయన డిజోన్ చేసుకున్న తర్వాత నీది ప్రవర్తన ఎట్లా ఉంది? అది ప్రశ్నార్థకమైంది. ఇక మీరు పోతే పుష్ప సంగతి ఒక నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు, లెట్ హిమ్ కంప్లీట్ అండి, వస్తున్నా, లెట్ హిమ్ కంప్లీట్. ఇక్కడ పుష్ప అనేది కొంతమంది వ్యక్తులు చేసుకున్న స్వీయ దరిద్రం,
స్వీయ దరిద్రం. ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 6 వారాలు. వీళ్ళు చెప్పిన కాకమ్మ కథలు ఇందులో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏకమైంది వాళ్ళతో, సినిమా పరిస్థితి, ఆ సినిమా థియేటర్ యాజమాన్యం, ఈ సినిమా నటులు వీళ్ళందరూ ఏకమైపోయి ఒక కొత్త కథ అలటానికి ట్రై చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ కథ వినటానికి కొనటానికి సిద్ధంగా లేక ప్రశ్నలు సంధించి వీటికి సమాధానం చెప్పండి అని 6 వారాల టైం ఇచ్చి, అది ఖచ్చితంగా తేలుతుంది, తప్పు ఎవరిదని తేలుతుంది. ఇందులో తలా పాపం తెలా పిడికాడు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నారో మీ వికారాలతో? అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అంటే ముఖ్యమంత్రి ఎవడో తెలియకుండా అతను మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి కోపం వచ్చిందేమో ఆ రోజు తెలంగాణ సమాజం అంతా కోడే కూసింది. జైల్లో పెట్టారు, జైల్లో పెట్టించుకోవడం కదా, కానీ జైల్లో పెట్టేలా చేశారు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ స్వీయ దరిద్రాలకి మీ స్వీయ వికారాలకి ఎదుటోడి మీద రుద్దుతామంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ అల్లు అరవింద్ గారు ఒక్క విషయంలో మటుకు అప్రిషియేట్ చేయాలి. ఆ నలుగురిలో నేను వదిలేసుకున్నాను, ఆ వ్యాపారం చాలా తప్పు అనిపించింది, వదిలేసుకున్నా అన్నాడు. వెల్ అండ్ గుడ్, ఒక మంచి జరిగింది కదా. ఇక మిగతా ముగ్గురు కూడా వచ్చి ఆ సినిమా పరిశ్రమ, ఆ ఎగ్జిబిషను, ఆ డిస్ట్రిబ్యూషన్ అనే దాన్ని, ఆ కబర్దాస్తాలు చూస్తే మరలా సినిమా పాత పంతులు తప్పుంది కదా, మరలా స్వర్ణయుగం వస్తుంది కదా, మరలా చిన్న నిర్మాతలు బతుకుతారు కదా, చిన్న నటులు బతుకుతారు కదా, చిన్న సినిమా బతుకుతారు. చివరికి సినిమా గోయర్స్ కుటుంబాలు, మధ్య తరగతి పేదవాళ్ళు ఆనందంగా ఉంటారు కదా. మల్టీప్లెక్స్కి వెళ్ళరేమో కానీ తమ అందుబాటులో థియేటర్ దగ్గరికి తమకున్న ఖర్చు రీత్యా వెళ్తారు కదా కుటుంబాలతో. ఇప్పుడు ఇంతకీ శాంతిప్రసాద్ గారు, మోహన్ రెడ్డి గారి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఆ బంపర్ ఆఫర్ ఎప్పుడు ఇచ్చారని. వాళ్ళ మీడియా ఆ రోజు ఏం కూడా కూర్చుందో అడగమనండి. అవును, అప్పుడు చిరంజీవి గారు అడగమని జగన్ చెప్పినాడని చెప్పమని అంచండి. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి చిరంజీవి గారు అన్నింటి కదా, మీరు ఊహించుకుంటే ఎట్లా, మీరు ఊహించుకొని ముద్రలేసి సరిపోతుందా? మీరే అనుకుంటే కాదు కదా. వాళ్ళు మీకు వచ్చినప్పటికీ సోషల్ మీడియా, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా ఆ రోజు ఏం మాట్లాడుతూ చూడమనండి. సినిమా, అది బేకర్ సినిమా, అది వేస్ట్ సినిమా. మీ పనికిమాలి సినిమాలు తీసి మీరు డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి, మీరు కొట్లాట పెట్టి, మీరు సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టేయాలని ప్రయత్నం చేస్తే మీది బాగుంది. మీ అవసరానికి వచ్చినప్పుడు పరికమాల పార్టీకి మోహన్ రెడ్డి పరికమాల మాట మాట్లాడితే నేను ఏం చేయలేను. ఇక నువ్వు ఆ జమ్మలబడి దాడి బయటకు కూడా రాలేవు. నువ్వు చాలా నిజాయితీ పరుడు, మీ పార్టీలో అవసరమైన జగన్ రెడ్డి కూడా కెపాసిటీ ఉన్నవాడు. కానీ నువ్వు కూడా ఈ రకంగా తయారైతే మీ పార్టీ దరిద్రం అంతే, మేము ఎవడైనా బాగు చేయలేం. ఇప్పుడు మీ పార్టీకి ఆ దరిద్రం బట్టే కదా మీరు ఎట్లా పోతాండి, రోజు రోజుకి మీకు దరిద్రం బట్టి మీకు అదే పరిస్థితి. అవును, మీకు 19 బట్టిన దరిద్రం ఇప్పుడు మాకు పట్టింది. మీకు 19 బట్టిన దరిద్రం మాకు పట్టింది. మీకు జనాలను వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు తప్ప జనాల కోసం మీరు ఉపయోగపడేట్టుగా సరే అబ్బాయిగా ఆపిక మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ శ్రమ లేకుండా మాట్లాడారు. రైట్, కృష్ణాంజనేయులు గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, ఓకే, కృష్ణాంజనేయులు గారు క్విక్ గా. ఓకే, మోహన్ రెడ్డి గారు టైం అయిపోయింది. కృష్ణాంజనేయులు గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, రైట్, మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. ఎస్, ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడినటువంటి దానికి నేను కంక్లూడ్ చేస్తాను. ఏంటి అంటే, ఆయన ఒక ప్రస్తావన చేశారు, మీడియాలో కథనాలు వచ్చాయి. ఏం కథనాలు వచ్చాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నది ఆయన ఒప్పుకోలేదు అనేటువంటిది. ఇది మీడియాలో కథనాలే కదా, ఖచ్చితంగా మీడియాలో కథనాలే. ఓకే, ఇప్పుడు ఈయన కాదని మోహన్ గారు అంటారు. రెండో అంశం ఏంటంటే, మొన్న శాంతి ప్రసాద్ గారి డిబేట్లోనే బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఏది చిరంజీవికి ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది అనేటువంటి ఒక చర్చ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ చర్చ? మొన్న ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి కిషన్ రెడ్డి, చిరంజీవి వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం, వ్యవహారం ఇవన్నీ కూడా చర్చ వచ్చినటువంటి పని. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన రాజ్యసభ విషయం అదేమి లేదు, రాజ్యసభ లేదు, ఏం లేదు, బీజేపీ ఇవ్వటంలో కావాలని కుట్రలు చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. చిరంజీవిని ఖచ్చితంగా ఈ విధంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు అందరి వైపు నుంచి జరుగుతున్నాయి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎలాగ ఇవ్వాలని అనుకున్నది అనేటువంటి విధంగా ఉందో, ఈ రోజున కూడా బీజేపీ చిరంజీవిని
తన వైపు తిప్పుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన ఎదిగేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మాట కూడా రైట్ వాస్తవం. థ్యాంక్ యూ దీనికి కృష్ణాంజనేయులు గారు జనసేన సమయం కూడా ఒప్పుకోవాలి. పూర్తయింది వీళ్ళు డిస్కస్ ఇట్ లేటర్ ఆన్ శాంతిప్రసాద్ గారు సంపత్ గారు అలాగే మోహన్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు సో చూసాం కదా హరిహర వీరమల్లు వివాదం నేపథ్యంలో కొత్తగా ఇండస్ట్రీలో ఉన్న లుకలుకలన్నీ బయటపడ్డాయి ఇన్నాళ్ళు ఏంటంటే ఆ నలుగురి పెత్తనమే బయటికి చెప్పినా చెప్పకపోయినా మనకి 15 ఉన్నాయా థియేటర్లు 20 ఉన్నాయనే మాట పక్కన పెడితే దిల్ రాజు గారు అలాగే అల్లు అరవింద్ గారు యార్లగడ్డ సుప్రియ గారు నవీన్ ఎన్నేని గారు ఆ ప్రస్తావన అంతా వచ్చింది చలసాని అశ్విని దత్ మరి వీళ్ళందరూ మాట్లాడాలి బయటకు వచ్చి మాట్లాడాలి వాళ్ళకి సమస్య వస్తే లేకపోతే వాళ్ళ సినిమాలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ కోసం వ్యక్తిగతంగా రావటం కాదు కలిసి గుంపుగా రండి ఒక